హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటి పీఏసీ సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు మాణిక్రావు ఠాకరే సహా ఏఐసీసీ సభ్యులు రోహిత్ చౌదరి, ఎమ్మెల్యే విష్ణునాథ్, పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, తాజా రాజకీయ పరిస్థితులపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 10 రోజుల పరిపాలన, నామినేటెడ్ పోస్టులు, కొత్త డీసీసీల నియామకాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి పీఏసీ సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ కు మాణిక్రావు ఠాకరే సహా ఏఐసీసీ సభ్యులు రోహిత్ చౌదరి, ఎమ్మెల్యే విష్ణునాథ్, పీఏసీ సభ్యులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పీఏసీ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే అధ్యక్షతన జరుగుతుంది. సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి కమాక, మిగతా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు ప్రస్తుతం వాళ్ళకి కొంతమంది మంత్రులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు టీపీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం అయ్యారు. ఆ స్థానంలో మరి ఎవరిని నియమిస్తారు అనేది చూడాలి. ఆయన రేపటి సమావేశం తర్వాత మంగళవారం ఢిల్లీ కూడా వెళ్తున్నారు. కాంగ్రెస్ పెద్దలను కూడా కలబోతున్నారు. హైకమాండ్ ఆయన ఇటు రాష్ట్ర మంత్రివర్గంలో మిగతా మంత్రులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించి కూడా హైకమాండ్ తో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు జరగబోయే సమావేశంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నేతలందరికీ కృతజ్ఞతలు చెప్పడంతో పాటు వాళ్ళు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అంటే ఇంకా కొద్ది రోజుల్లోనే సాధారణ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పార్టీని పటిష్టం చేయాలి. కాబట్టి ఈ పీసీసీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనేది కూడా రేపు సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు దాదాపు 4 నెలల సమయం ఉంది. ఈ 4 నెలలు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఒకవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఈ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తామని చెప్తున్నారు. వీటన్నిటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే దిశగానే పార్టీ ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పాలి. అందులో భాగంగానే రేపు మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి కొంత ప్రాధాన్యత ఉంది అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలోనే రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశాలకే హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎం హోదాలో ఆయనతో పాటు కొంతమంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, మిగతా వాళ్ళందరూ మంత్రుల హోదాలో హాజరు కాబోతున్నారు. కాబట్టి ఈ సమావేశం కొంత ప్రాధాన్యత ఉంది అని చెప్పాలి. రేపు ఉదయం ఈ సమావేశం
ఉండనుంది. దాదాపు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సునీల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.